మను మను ప్రెజెంట్. పొయ్యి మీద పాలు పెట్టాను, పొంగకుండా చూడు. ఈ లోపు నేను బట్టలారేసి వస్తాను. ఓకే ఓకే మామి. ఇదేంటిది ఎంతకే మరగట్లేదు? సర్లే ఈ లోపు 2 రీలు చూద్దాం. పొంగిపోతున్నాయి. అమ్మ చూసిందా? చంపేద్ది. చిన్న పని కూడా చేయడం చేత కాదు, పనికి మళ్ళీ వెదవా. చూడు పాలన్నీ ఎలా నేలపాలైపోయాయో. అప్పుడు దాకా కಣ್ಣారు కూడా దానే చూస్తున్నానమ్మా. ఇలా పక్కన తిరిగే లేదు, వెంటనే పొంగిపోయాయి. అలా పొంగుతాయనే కదా ఇక్కడ నేను నించోబెట్టి చూడమంది. ఇప్పుడు ఏమైందని? గరెట పాలేగా పోయి అసలు నీళ్ళు కలిపే టీ తాగే నాన్నగారికి తెలుస్తుందా ఏంటి? చేసిందంతా చేసి మళ్ళీ ఇక్కడ చింతకాయ కొబ్బరిలో ఒకటి. నాకు ఈ తిట్లన్నీ కావనే గాని మధ్యాహ్నం తినడానికి ఏముండుతావమ్మా? చింతపండు చారా. మరి నంచుకోవడానికి కూర? టమాటా పచ్చడి ఉందిగా నాకే. చారులు పచ్చళ్ళు పెట్టి చంపేస్తున్నావు కదా. దేవుడా, ఈ 4కి నాన్ వెజ్ తినే యోగ్యం లేదా? ఉంది, నీకెంత కావాలంటే అంత తిను. ఏం మాట్లాడుతున్నాను నాన్నగారు? ఏంటి నాన్నగారు ఇది? అరిచి గోలెట్టిన 1/2 కేజీ కూడా కొండ్రు, అలాంటిది ఒకేసారి 10 కోళ్ళు తీసుకొచ్చారా? ఇది కళా నిజమా? నిజమే. నువ్వు ఇంక నోరు మొయ్యి. లక్ష్మి, నువ్వు ఈ కోళ్ళని కొయ్యి. అయినా ఎందుకండి ఇన్ని కోళ్ళు తీసుకొచ్చారు? అసలు కూరగాయలకు వందాను మార్కెట్కి వెళ్ళానే. కూరగాయల రేట్ల కన్నా ఈ కోడి రేట్లే తక్కువ ఉన్నాయి. అందుకనే ఓ 10 పట్టుకొచ్చాను. ఎంత చవకైతే మాత్రం ఇన్ని కోళ్ళు ఎందుకండి? ఈ రోజు తక్కువగా అమ్ముతున్నాడని రేపు కూడా తక్కువగా అమ్ముతాడే ఏంటి? అందుకే పడుంటాయని 10 కొనేసా. ఇక నువ్వు క్వశ్చన్లు ఆపి కూరండు. డాడీ గారు, అది నేను దగ్గర నుండి చూసుకుంటాను కదా, మీరు అలా రిలాక్స్ అవ్వండి. మా మమ్మీ చికెన్ బిర్యానీ, చికెన్ పలావు, చికెన్ 65, చికెన్ కబాబ్, చికెన్ టిక్కా, చికెన్ తందూరి, ఇలా అయ్యి తేడా లేకుండా చికెన్ లో ఎన్ని ఐటమ్లు ఉన్నాయి అన్ని చేసి పెట్టే. పెడతాను. ఈ వాసనకే సగం కడుపు నిండిపోయేలా ఉంది నాన్నగారు. 2 పట్టేద్దాం. సరేనా, ఆ టీవీ పెట్టు, న్యూస్ చూస్తా తిందాం. లొట్టలేసుకుంటూ చికెన్ లాలీపాపులు తినేస్తున్నారా? చిల్లవుతూ చిల్లీ చికెన్ తినేస్తున్నారా? అయితే మీరు అక్కడే కోడి పెంటలో కాలేశారు. మీరు తినేది కోళ్ల ఫారం కోళ్లు కాదు, బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లు. మార్కెట్ లో తక్కువ ధరకే కోళ్లు దొరుకుతున్నాయని కక్కుర్తి పడి కొనుక్కున్నారా? ఆ కోళ్లతో పాటే మీరు కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. తస్మాత్ జాగ్రత్త.